హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు సుధా మాధురి క్రియేషన్స్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇదేంటంటే చూసారుగా లాస్ట్ కుకింగ్ వీడియోలో నేను సోయా చంక్స్ మసాలా కర్రీ చేశాను. సో, ఈరోజేంటంటే పలావ్ చేయబోతున్నాననమాట. అది గూడా సేమ్ నేను మళ్ళీ యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. నాకు తెలీదు. సో, సోయా చంక్స్‌ని హాట్ వాటర్‌లో వేసి కాసేపు అలా నానబెట్టుకొని, తర్వాత మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనము పలావ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. టమాటో ఇంకా పచ్చిమిర్చి 2 కొంచెం అట్లా రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని, ఇలా మంచిగా స్మూత్ అయ్యాక వాటిని మిక్సీ చేసుకోవాలి. సో, ఇక్కడ తీసుకుంటున్నా చూడండి స్పైసెస్. ఓన్లీ ఈ 4 స్పైసెస్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నా. ఇదేంటంటే సాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇంకా ఇలాచి. అండ్ ఇక్కడ చూసారా నెయ్యి హోమ్‌మేడ్ అనమాట. మమ్మీ చేసింది. సూపర్‌గా ఉంది కదా! పూసగా. అండ్ ఇక్కడ కుక్కర్ రెడీగా పెట్టుకున్నాము. అందులో నెయ్యి వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా యమ్మీగా వచ్చిందంట. నేనైతే ఇప్పుడు వీడియో చేసే టైంకి ఇంకా టేస్ట్ చేయలేదు. ఆల్రెడీ లంచ్‌లో అందరూ తినేసారు ఇంట్లో వాళ్ళు. బావుందని చెప్పారు. సో, మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూసారుగా స్క్వీజ్ చేసి తీసుకున్న సోయా చంక్స్. అండ్ స్పైసెస్ కొంచెం మంచిగా వేగాక కొత్తిమీర, పుదీనా వేసుకొని పక్కకు పెట్టుకున్న సోయా చంక్స్ కూడా నెయ్యి వేసుకున్నాం కదా మనం. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఈ సోయా చంక్స్ వేసుకొని కొంచెం అట్లా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలనమాట ఆయిల్‌లో. సో, మంచిగా అలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! మసాలా కోసం టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇందులోనే కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని, కాస్త మసలనివ్వాలనమాట. మరగనివ్వాలి. కొంచెం దగ్గరికయ్యే టైంకి మనము ఇంకా కారం, ఉప్పు, మసాలా, కొంచెం లైట్‌గా పసుపు కలర్ కోసం వేసుకోవాలి. అంతే. ఇవన్నీ కూడా మంచిగా సోయా చంక్స్‌కి పట్టాలనమాట. సో, చూసారుగా ఇవన్నీ మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పలావ్ కాబట్టి మొత్తం మిక్స్ చేసి ఇందులోనే విజిల్ పెట్టేసేయాలి కుక్కర్‌లో. సో, ఇట్లా మనం కావాల్సినంత రైస్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని అందులోనే వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ చూసుకోవాలి. మళ్ళీ యాడ్ చేసుకోవాలి సాల్ట్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కుక్కర్‌లో కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది రైస్. సో, కుక్కర్ మార్చేసాం మేము. వాటర్ వేశాక ఎక్కువ అనిపించిందనమాట. సో, మళ్ళీ ప్రాపర్‌గా అవ్వదు కదా! సో, అందుకే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అది తీసుకోవాలి కుక్కర్. సో, ఇప్పుడు ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. చెప్పేసా కదా! వేరే కుక్కర్ మార్చాను. అండ్ ఇక్కడ విజిల్ పెట్టేసుకొని ఇంకా 1 విజిల్ ఆర్ ఎల్స్ 2 విజిల్స్ పెట్టేసుకోవాలంతే. మన వేడి వేడి సోయా చంక్స్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది. చూడ్డానికి కూడా బావుంది కదా! సో, మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.